ఎట్లా ఉంది ప్రస్తుతం ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? చాలా దారుణంగా ఉందమ్మా. బస్సులు ఎక్కువైపోయినాయి. చిలకాన టు బస్సులు బొచ్చెడు బస్సు వేసారు. ఆటో నడపాలంటే ఫస్ట్ మా ఆటోలో ఎట్లా సీరియల్ పెడతారో బస్సు వాళ్ళు అట్లా సీరియల్ పెడతారు. క్లబ్ లేడీస్ మొత్తం మొత్తం బస్సులు ఎక్కుతారు. ఆటో కింద ఎవరు రావట్లేదు. ఒకళ్ళిద్దరు ఆటో ఎక్క ముందుకి ఒక బస్సు వచ్చి ఆల్రెడీ ఒక బస్సు పోగానే ఒక బస్సు వస్తుంది. మాకు డైలీ సీరియల్ వచ్చేది సీరియల్ కింద సరిగా వస్తలేదు. 9 గంటలకు పెడితే 2 గంటలకు ఒక సీరియల్ వస్తుంది. 4 గంటలకు ఒక టైం పడుతుంది పొద్దున. సాయంత్రం అయితే కొద్దిగా కదులుతున్నాయి. ఒక 2, 3 ట్రిప్పులు. అంతకు మించి అయితే వేరేది ఏం లేదు ఇక. ఎంత సంపాదిస్తున్నావు? గతంలో ఎంత సంపాదించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత సంపాదిస్తున్నావు ఫ్రీ బస్ పెట్టినాక? గతంలో అయితే ఒక 800, 1000 రూపాయలు వచ్చేది. ఇప్పుడైతే 500-600 కన్నా ఎక్కువ అవుతలేదు. ఎట్లా నడుస్తుంది ఇల్లు? ఏం నడుస్తుందాం, ఏం నడుస్తలేదు. ఏం చేస్తాం, భార్య బయటకు పంపించవలసి వస్తుంది. వాళ్ళ ఇలా చేస్తేనే ఇప్పుడు పూట గడుస్తుంది. స్కూల్ ఫీజులు అవి కావాలంటే ఒక్క నుంచి ఏమైతే రూమ్ రెంట్ మేము కట్టుకొని అవి చేయాలంటే అయితే లేదు మా నుంచి. వాళ్ళకి ఏదో ఒకటి వచ్చినంత ఏదో ఒకటి వాళ్ళకి వేసుకుంటారు వాళ్ళకి. వస్తున్నాయా మరి? సంవత్సరానికి 15,000 రూపాయలు అన్నారు ఫ్రీ బస్ పెట్టినందుకు. ఆటో వాళ్ళు మోసపోతారు కాబట్టి 15,000 రూపాయలు అన్నారు సంవత్సరానికి. వస్తున్నాయా? 15,000 కాదు, 15 రూపాయలకి వస్తలేదు మాకు ఆటో డ్రైవర్లకు. ప్రతి ఒక్క ఎక్కడైనా లేదు. 15 రూపాయలు కాదు, వాళ్ళకి 15,000 రూపాయలు కాదు, మాకు 10 రూపాయలకి వస్తలేదు. వాళ్ళు ఏ ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎలాంటి మాకైతే ఇంతవరకు ఏం స్కీమ్ అయితే మాకేం చెప్పలేదు, ఏమి ఇవ్వలేదు. ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన ఏం చెప్తారు? ఏం చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మాకైతే ఇష్టం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాదు ఇక. లాస్ట్ ఫైనల్ ఇక ఖచ్చితంగా చెప్తున్నా.